ఓకే, లాస్ట్ క్లాస్ మనం జాయింట్ స్టాక్ కంపెనీ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు టుడే డిస్కస్ అబౌట్ ది పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. ఓకే, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ పేర్లోనే ఉంది. అంటే ఇక్కడ గవర్నమెంట్ చేస్తే ఇక్కడ ఈ ఇటువంటి కంపెనీస్ అనేవి ఆర్గనైజ్ చేయబడతాయి అన్నమాట టోటల్గా. అంటే పోస్టల్, రైల్వేస్, ఎఫ్సిఐ, ఎల్ఐసి అండ్ బిహెచ్ఎల్ ఇటువంటి కంపెనీస్ మొత్తం అథారిటీ మొత్తం కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి. ఓకే, సిరీస్ వన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. A public sector enterprise is one which is owned and managed and controlled by the central government or state government or any local authority. In a public enterprise, government contributes the whole or major part of the capital. Okay, total capital investment అంతా కూడా గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఓకే, దాంట్లో ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవడం కానీ, ఓకే, ప్రాఫిట్ కానీ లాసెస్ కానీ త్రూ మొత్తం ఓవరాల్గా ఈ గవర్నమెంటే భరిస్తుంది అన్నమాట. ఓకే, వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్? See this one. First one is the managed by the government, and second one is the provision of public utilities, and third one is the implementation of government plans, and fourth one is the large scale industries. Okay, see this one, managed by the government. చెప్పా కదా ఇప్పుడే గవర్నమెంట్ అన్ని మేనేజ్ చేస్తుందని. See this one, all the public enterprise are owned and managed by the government. Okay, management is either through some department of the appointment of the officials. Okay, and second one is the provision of public utilities. The basic aim of this enterprise is to provide the minimum necessities to the citizens at a reasonable price. చెప్పుకున్నాం కదా, ప్రైవేట్ సెక్టార్ అయితే ప్రాఫిట్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తాయి. అంటే ఇక్కడ వాళ్ళకి మెయిన్ గోల్ ఏంటి ప్రైవేట్ సెక్టర్స్కి అంటే దే గెట్ ది మోర్ ప్రాఫిట్. ఓకే, పబ్లిక్ సెక్టర్ ప్రైస్గా అదే వాళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తాయి అన్నమాట. అంటే సర్వీస్ ఓరియంటెడ్గా అంటే ఇక్కడ పబ్లిక్ ఏం కావాలి, ఓకే, వాళ్ళకి నెసెసిటీ ఏముంది, ఏ అయితే ప్రోడక్ట్స్ కావాలో అటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి ఎక్కువ ఈ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అనేది యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, see this one, the basic aim of this enterprise is to provide minimum necessities to the citizens at a reasonable price. And third one is the implementation of government plans. See this one, economic plans of the government intended for the welfare of the people can be implemented using these enterprises. And next one is the large scale industries. Most probably government oriented or that means public sector enterprise అనేవి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నమాట. ఎందుకంటే మ్యాక్సిమం దీంట్లో వచ్చే ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకంటే మన పబ్లిక్ ఏదైతే బాగా అవసరమో అటువంటివే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ప్రాఫిట్స్ మినిమం గ్యారంటీ. ఓకే, కాబట్టి అలాగే వీళ్ళు ఏర్పాటు చేసే ఇండస్ట్రీస్ కూడా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీసే ఉంటాయి. ఓకే, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగానే ఉండాలి. ఓకే, ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఓకే, see this one, industries which are of great importance to the public at large and require huge capital investment are set up in public sector. Next one, need for the public enterprise. ఏం అవసరం ఉంటాయి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్? First one is the economic growth, second one is the creating employment opportunities, third one is the utilization of natural resource, and fourth one is the government revenue, the fifth one is the avoiding exploration. Okay, economic growth. Economic and developed countries need public sector to grow and improve the standard of living of their citizens. అంటే ఇప్పుడు పూర్ పీపుల్ ఉంటారు, ఓకే, అలాగే రిచ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి అవసరం తగ్గట్టుగా లగ్జరీ లైఫ్ కావాలనుకోండి, అటువంటి ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉండాలి. ఓకే, పూర్ పీపుల్కి వాళ్ళకి నెసెసిటీ గుడ్స్ ఏవైతే కావాలో, క్లాత్స్ కావచ్చు, షర్టులు కావచ్చు, లేకపోతే ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకే, అటువంటి ఐటమ్స్ని ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్. ఓకే, కాబట్టి అటువంటి వాటిని వీళ్ళు ఈ ఇండస్ట్రీస్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అనేవి
ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా. ఓకే, దానికి అలా చేయడం వల్ల ఎకనామికల్గా గ్రోత్ అవుతారు. ఇప్పుడు వాళ్ళైతే ఏదైతే ప్రొడక్ట్స్ తయారు చేశారో అది మళ్ళీ పబ్లిక్కే అమ్ముతారు. ఓకే, అమ్మడం వల్ల మళ్ళీ వాళ్ళ నుంచి కొంత మనీ జనరేట్ అవుతుంది. ఇలాగా ఎకనామిక్ గవర్నమెంట్కి వచ్చిన మనీ మళ్ళీ పబ్లిక్కే యూజ్ అవుతుంది. అంటే ఎకనామికల్గా గ్రోత్ అనేది ఆ కంట్రీ అనేది డెవలప్ అవడానికి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద see this one. Economically underdeveloped countries need public sector to grow and improve the standard of living of their citizens. Okay, next one is the creating employment opportunities. By the starting these public enterprises, employment can be provided to a large number of people. ఇటువంటి కంపెనీస్ లో మాక్సిమం స్టాండర్డ్ కంపెనీస్ ఇవి. ఓకే, ఈ స్టాండర్డ్ కంపెనీస్ లో ఎంప్లాయ్మెంట్ అనేది రిక్రూట్ అనేది తొందరగా చేయడానికి ఇష్టపడతారు. ఓకే, ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి కొంత మనీ వస్తుంది. అదే ప్రైవేట్ సెక్టర్ అనుకోండి, రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి మనీ కూడా రాదు. అర్థమైందా? కాబట్టి ఇటువంటి వాటిల్లో జాయిన్ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడతారు పబ్లిక్. అట్ సేమ్ టైం అటువంటి కంపెనీస్ ఉండడం వల్ల ఎకనామికల్గా కంట్రీకి యూజ్ అవుతుంది. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ కూడా అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ తగ్గుతాయి అన్నమాట. ఓకే, see this one. By starting these public enterprises, employment can be provided to a large number of people. చెప్పాం కదా ఆల్రెడీ, ఇండస్ట్రీస్ కూడా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కాబట్టి కావాల్సిన రిక్రూట్మెంట్ కూడా చాలా లార్జ్ అమౌంట్లోనే ఉంటుంది. ఓకే, నెంబర్ ఆఫ్ పీపుల్ని రిక్రూట్ చేసుకోవాల్సి వస్తుంది, అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్. Large stock of natural resources can be better utilized by the public enterprises. Okay, next one is the government revenue. Public enterprise gets a lot of revenue for the government, which can again be utilized for the public welfare. చెప్పే కదా పబ్లిక్ కి మనీ జనరేట్ అవుతుందని. ఈ మనీ జనరేట్ అంటే ప్రాఫిట్ వచ్చింది అంటే ఎంప్లాయ్మెంట్కి, ఓకే, రిసోర్స్ ఎక్స్పెండిచర్స్కి, ఈవెన్ వీటన్నిటికీ పోగా వచ్చిన మనీ మళ్ళీ పబ్లిక్కే యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రైల్వేలో కొంత మనీ జనరేట్ అవుతుంది. ఓకే, ప్రాఫిట్లో నడుస్తుంది కాబట్టి కొంత మనీ జనరేట్ అవుతుంది. ఆ మనీ మళ్ళీ కంట్రీకి ఏమి అవసరమో అవే వాళ్ళు మళ్ళీ తయారు చేస్తారు. ఓకే, దానివల్ల మళ్ళీ పబ్లిక్కే యూజ్ అవుతుంది ఇది. ఓకే, see this one. Public enterprise gets a lot of revenue for the government, which can again be utilized for the public welfare. And next one is the avoiding exploitation. Public utilities are the necessity of the life. If the private industries are allowed to trade in these products, the common man gets exploited. అంటే ఇప్పుడు ఇటువంటి పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ హ్యాండ్స్లో, ప్రైవేట్ కంపెనీ హ్యాండ్స్లోకి వెళ్ళింది అనుకోండి, ఒక కామన్ మ్యాన్కి అవైలబుల్గా ఉండవు ఆ ఎక్స్పెండిచర్స్, ఆ కాస్ట్ అనేది మనం తట్టుకోలేం కామన్ మ్యాన్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు రైల్వేస్ అనేవి ప్రైవేట్ సెక్టర్ సైడ్ హ్యాండ్స్లోకి వెళ్ళింది అనుకోండి, దాని రేట్స్ చాలా హై ఉంటాయి అన్నమాట. దానివల్ల కామన్ మ్యాన్ రైల్వేలో తిరగాలంటే భయపడతాడు. ఎందుకంటే దాని టికెట్ ఏ 500 చేసాడు అనుకోండి ట్రావెలింగ్కి, ఎవడు ట్రైన్ ఎక్కుతాడు, ఎవడు ఎక్కడు కదా, ఇలాగన్నమాట. అంటే కొన్ని కామన్ మ్యాన్కి చాలా అవసరం. ఓకే, అట్ సేమ్ టైం కాస్ట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఈ రెండు కూడా పబ్లిక్కి అవైలబుల్గా ఉంచడానికి గవర్నమెంట్ అనేది కొన్ని చాలా అవసరమైన కంపెనీస్ని తన హ్యాండ్ ఓవర్లో ఉంచుకుంటుంది. అటువంటి కంపెనీస్నే ఇక్కడ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ అంటున్నాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. ఏమేమి ఉన్నాయి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్కి అంటే, జనరల్గా గవర్నమెంట్ అనగానే కొంతమందికి అంత సర్లే గవర్నమెంట్ది కదా, మనీ జనరేట్ అవుతుంది కదా, మనకేం పర్వాలేదు, మనం అంటే ప్రైవేట్ సెక్టార్ అంత రెస్పాన్సిబిలిటీ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో కనబడదు. ఓకే, కొంతమంది చాలా అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సిన్సియర్గా ఉంటారు, కానీ కరప్షన్ అనేది అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో. ఓకే,
ఇలాగా డిలే అనేది, అలాగే ఓవర్ స్టాఫింగ్ అనేది, లెస్ రిటర్న్స్ అనేది, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అని, ఇవన్నీ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. ఓకే, సి దిస్ వన్, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. The political parties try to influence the functioning of the public enterprises, which may affect the efficiency of the enterprises. Okay, and next one is the accountability. Lack of accountability becomes the hindrance of these enterprises. And third one is the delay of completion. Okay, due to the lack of attention paid, it may take long time to complete the projects. This may increase the cost of the project. మనం చూస్తున్నాం కదా, ఏదైనా రోడ్డు కాంట్రాక్టు ఇలాంటివి మనకి శాంక్షన్ అవుతాయి మన స్ట్రీట్స్లో గట్ట గవర్నమెంట్. అవి అటువంటివి ల్యాక్ ఆఫ్ టైం తీసుకుంటుంది. అదే ప్రైవేట్ సెక్టర్ హ్యాండ్స్లోకి వెళ్ళింది అనుకోండి, అలాంటి విత్ ఇన్ 1 or 2 daysలో కంప్లీట్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకి టైం ఇంపార్టెంట్. ఓకే, విత్ ఇన్ టైంలో వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ గెయిన్ చేయడానికి ట్రై చేస్తాయి ప్రైవేట్ సెక్టర్ అయితే. పబ్లిక్ సెక్టర్ అయితే అలా కాదు, ఎందుకంటే టైం అది కాంట్రాక్టర్స్ చేతిలో ఉంటాయి, హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. ఓకే, అక్కడ పైన ఆఫీసర్స్ వలన డిలే అవ్వచ్చు, దానివల్ల ఈ కాంట్రాక్టర్స్కి వచ్చే మనీ అనేది ఇన్ టైంలో రాకపోవచ్చు, దానివల్ల డిలే అయిపోవచ్చు. ఇలాగా ల్యాక్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ వలన, అకౌంటబిలిటీ వలన, డిలే ఆఫ్ కంప్లీషన్ వలన ఓకే డిలే అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ఓవర్ స్టాఫింగ్. These enterprises, due to the political interference, may hire or recruit employees may much more than the required number. మనం చూస్తూనే ఉంటాం కదా, బయట గవర్నమెంట్ కంపెనీస్ కొన్ని రికమెండేషన్స్ వలన ఓవర్ స్టాఫింగ్ తీసుకుంటూ ఉంటారు. అవసరం లేదు, అక్కడ అంత స్టాఫ్ మెంబర్స్ అవసరం లేదు, కానీ త్రూ రికమెండేషన్ వలన ఓవర్ స్టాఫింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, దీనివలన కొంత మనీ వేస్ట్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ ప్రాఫిట్ ఎక్స్పెండిచర్స్ తగ్గించుకుంటేనే కదా ప్రాఫిట్ అనేది గెయిన్ చేయగలం. ఇప్పుడు ఎక్స్పెండిచర్స్లో ఎంప్లాయీ రిక్రూట్మెంట్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్. అంటే రిసోర్స్ పర్చేజ్ చేయడం, మిషనరీ, కంపెనీ రెంట్స్, ఇవన్నీ వన్ పార్ట్ ఎక్స్పెండిచర్స్లోనే వస్తాయి, వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్లో. కానీ అట్ సేమ్ టైం రిక్రూట్మెంట్లో కూడా ఎంప్లాయీస్కి ఇచ్చే వేజెస్ కూడా వన్ ఆఫ్ ద వేరియబుల్ కాస్ట్. ఓకే, చెప్పే కదా ఆల్రెడీ, ఎక్స్పెండిచర్స్ పెరిగితే ప్రాఫిట్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ ఓవర్ స్టాఫింగ్ వలన ఏమవుతుంది, ఇక్కడ ప్రాఫిట్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇన్ ద పబ్లిక్ ఎంటర్ప్రైజ్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద లెస్ రిటర్న్. The rate of return on the capital is low due to the inefficient management, political interference, etc. ఇప్పుడే చెప్పే కదా, ఆల్రెడీ రికమెండేషన్ ద్వారా వచ్చాడు వాడు, రికమెండేషన్ ద్వారా అంత ఎఫిషియెంట్ పర్సన్ కాకపోవచ్చు, దానివల్ల మేనేజ్మెంట్ స్కిల్స్ తక్కువ ఉండొచ్చు ఆ కంపెనీలో కొంతమంది మేనేజర్స్, దానివల్ల కొంత లాస్ అవ్వచ్చు, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ వలన లాస్ అవ్వచ్చు. ఇలాగా దీస్ ఆర్ ద ఎఫెక్టెడ్ ఆన్ ది రిటర్న్ ఆఫ్ ది మనీ. Next one is the types. What are the types in the public enterprise? The public enterprise classified into 3 categories. One is the departmental organization, and second one is the public corporation, and third one is the government companies. First one is the departmental organization. This is the earliest form of the public enterprise. Under this form, each development has the minister who controls the operations of these enterprises. Normally, managing directors is the appointed to control these enterprises. IAS officers are posted as the managing directors. Okay, example of railway department. ఇప్పుడు మనం చూస్తున్నాం, వీళ్ళని ఎవరు రిక్రూట్ చేస్తారు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళ వలన ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎలక్టెడ్ చేయడం జరుగుతుంది ఇటువంటి కంపెనీస్కి, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. ఓకే, వాళ్ళ వలన ఈ ఓవరాల్గా వాళ్ళు రిమైనింగ్ వాళ్ళ కంపెనీ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ కంపెనీస్కి ఎవరెవరు కావాలి, ఎంప్లాయీస్ కావాలి, ఓకే, ప్రతిదీ వీళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. నెక్స్ట్ వన్ ఇస్ ద ఫ్యూచర్స్. The futures of these public sector enterprise is the departmental organizations are controlled and managed by the government through IAS officers. And second one is the capital or financial is provided from the government revenue.
And third one is the budget of these undertaking are approved and passed by the legislator. Okay, next one is the advantages. The advantages of public sector enterprise is the efficient. First one is the efficiency, and second one is the accountability, and third one is the source of finance. These are the departmental organization features and advantages. Efficiency. Okay, these undertaking can work efficiently because they are controlled by the minister of the department. And second one is the accountability. Accountability becomes possible because the budget of the undertaking is passed by the legislator. And third one is the source of finance. It is the direct source of revenue for the government. These are the advantages of departmental organization. Okay, and next one is the disadvantages. The disadvantages is the first one is the reactive decisions, and the second one is the excessive government control, and the third one is the incompetent staff, and the fourth one is the slow response to market conditions. Okay, first one, reactive decisions. The decisions taken by the undertakings with regards to market changes are reactive. They do not normally take a proactive approach. And second one is the excessive government control. The government does not allow the adequate freedom to these undertakings which handle the growth. And third one is the incompetent staff. This undertaking lack of competent staff, which may be because of this recruitment policy, monetary benefits offered to the employees, etc. Okay, and fourth one is the slow response to the market conditions. Since there is no competition, there is no profit motivative, there is no incentive to move shifty to the market needs. Okay, and next one is the public corporation. This is also called as a statutory corporation. The public corporation is a body which is formed by the government by passing an act in the legislature. The main aim of creating these corporations is to simply the process of the governance. Okay, these bodies are autonomous. It means they have their own sources of income and liabilities to spend it according to their recruitment. Okay, కొన్ని చూడండి, కొన్ని కంట్రీస్ వాళ్ళు ఈ స్టాట్యూటరీ కంపెనీస్ అనేవి వాళ్ళ పరిధిలో ఉంటాయి, వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. ఓకే, అట్ సేమ్ టైం ఓవరాల్గా దానికి సంబంధించిన ప్రాఫిట్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఓకే, లాసెస్ కావచ్చు, ప్రతిదీ కూడా ఆ పబ్లిక్ కార్పొరేషన్ సంబంధించి ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ఫీచర్స్ ఆఫ్ కంపెనీ. First feature is the own source of revenue. Unlike departmental undertaking, public corporations have their own source of revenue. It means enjoy the financial autonomy. And minimum, second one is the minimum government interference. Government do not interfere in the day-to-day activities of the corporations. There are free functions of without any under pressures. Okay, and second one is the next one is the separate entity. Corporations have their own identity. They have a seal and they are competent to deal with third parties in their own name. Okay, and next one is the management. The heads of the corporations are appointed by the government. Okay, APSRTC managing directors is appointed by the government. అంటే ఇప్పుడు మీకు ఈ ఏపీఎస్ఆర్టీసీ గురించి క్లియర్గా చెప్తే మీకు ఈ స్టాట్యూటరీ కంపెనీ గురించి ఒక ఐడియా వస్తుంది అన్నమాట. అంటే గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది ఏపీఎస్ఆర్టీసీ అనేది. ఓకే, కానీ దాంట్లో వచ్చే లాభాలు అనేవి పెట్టుబడి అదే పెట్టుకోవాలి, లాభాలు అదే పెట్టుకోవాలి. ఓకే, రిమైనింగ్ దానికి ఇంత పర్సంటేజ్ అనేది గవర్నమెంట్కి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, గవర్నమెంటే వీళ్ళకి పెట్టుబడి అనేది వీళ్ళకి కొంతవరకు లోన్స్ అవి ఈ రూపంలో వాటికి ఇస్తుంది, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గవర్నమెంట్లోకి రాదు ఇది. ఓకే, వీళ్ళకి వచ్చిన ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్స్ షేరింగ్ చేయగా రిమైనింగ్ మనీ గవర్నమెంట్కి వెళ్తుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన రిసోర్స్ అన్ని కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దీస్ కంపెనీస్.
First one is the autonomous body, and second one is the service motivative, and third one is the no political pressure. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వదు కాబట్టి మోస్ట్ ప్రాబుల్లీ ఇక్కడ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అనేది తక్కువ. ఎందుకంటే అది ఒక కంపెనీ ఓరియంటెడ్గా, అంటే ఒక సెక్టార్ ఓరియంటెడ్గా అది నడుస్తూ ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో అది దాంట్లో గవర్నమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వదు కాబట్టి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట, యాజ్ కంపేర్ టు ది దిస్ వన్ departmental organizations. Okay, okay. Advantages: autonomy, body, service motive, and third one is the no political pressure. First one is the autonomous body. Being an autonomous body, a corporation is free to operate in this the best possible manner. And second one is the service motive. Corporations do not work for profits, they are formed to serve the society. Okay, చూడండి ఏపీఎస్ఆర్టీసీకి మన ప్రైవేట్ ఆర్టీసీ బస్సులో మనకి టికెట్ కాస్ట్కి మన ప్రైవేట్లో మనం చూస్తున్న ప్రైవేట్ బస్సెస్ కాస్ట్కి డిఫరెన్స్ ఉంటుంది, అక్కడే అర్థమవుతుంది అన్నమాట. అంటే దానికి పబ్లిక్కి సర్వీస్ ప్రొవైడ్ చేయడం ఇంపార్టెంటే, అట్ సేమ్ టైం ప్రాఫిట్ గెయిన్ చేయడం కూడా ఇంపార్టెంట్. అంతే, రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి కదా, ఈ రెవెన్యూ జనరేట్ చేసిన మళ్ళీ పబ్లిక్కే యూజ్ అవుతుంది కదా. ఓకే, అదే ప్రైవేట్ బస్సెస్ అనుకోండి, అది దాని మొత్తం మెయింటెనెన్స్ అన్నీ కూడా ఆ ప్రైవేటు ఆ పర్టికులర్ కంపెనీసే భరించాలి, ప్రైవేట్ కంపెనీసే భరించాలి. కాబట్టి దానికి తగ్గట్టుగానే మెయింటెనెన్స్ కాస్ట్ అవన్నీ కూడా దీంట్లో యాడ్ అయ్యి ఉంటాయి కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద సర్వీస్ మోటివ్. కార్పొరేషన్ డు నాట్ వర్క్ ఫర్ ప్రాఫిట్స్, దే ఆర్ ఫార్మ్డ్ టు సర్వ్ ది సొసైటీ. And third one is the no political pressure. There is very less scope of political interference in these corporations. Being as independent body, it can ignore the political pressures. Next one is the disadvantages of these companies. First one is the misuse of financial autonomy, and the second one is the government intervention, and third one is the burden on the government. Okay, see this one. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏపీఎస్ఆర్టీసీ లాసెస్లో ఉంది, దీన్ని మ్యాక్సిమం ప్రైవేట్ సెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం మన జనరల్ సొసైటీలో. ఓకే, అంటే గవర్నమెంట్ అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతూనే ఉంటున్నా కానీ దానివల్ల అంటే పబ్లిక్ సెక్టర్కి యూజ్ అయ్యే దాంట్లో ప్రాఫిట్ గెయిన్ చేయడం అనేది చాలా తక్కువ మాట. ఇటువంటి వలన ఏమవుతుంది, ఆ టైంకి అది బస్సు అనేది ప్రొవైడ్ చేయాలి అంతే. వాళ్ళేమి టోటల్గా బస్సు అంతా ఫిల్ అవుతే కానీ ట్రావెల్ చేయడానికి అదే వెళ్దాం అంటే కుదరదు. ఆర్టీ బస్సెస్ మనం చూస్తూ ఉంటాం, కొన్ని బస్సెస్ ఖాళీగా వెళ్తూ ఉంటాయి, ఒక్కోసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిల్ అవుతాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిల్ అయినా ఆ టైంకి వెళ్ళాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిల్ అవ్వకపోయినా ఆ టైంకి వెళ్ళిపోవాలి. దానివల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిల్ అవుతే ప్రాఫిట్ అది మనీ జనరేట్ అవుతుంది, వెళ్ళకపోయినా పెట్రోల్కి అవుతుంది కదా ఆ బస్సెస్కి, దానివల్ల కొంత లాస్ అవుతుంది కదా. ఇలాగమాట అంటే సర్వీస్ మోటివ్ కాబట్టి వాళ్ళు మనీ వస్తుందో రావట్లేదని చూసుకోరు, ఇంకా ఆ టైంకి మనం బస్సు సర్వీస్ ప్రొవైడ్ చేసామా లేదా అన్నట్టుగా చూస్తారు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఇటువంటి కంపెనీస్. చూడండి, అదే ప్రైవేట్ సెక్టర్ అనుకోండి అలా కాదు, ఆ బస్ ఫిల్ అవుతే కానీ ఆ బస్ ట్రావెల్ చేయడానికి లేదు, ఒకవేళ అలాగే వెళ్ళినా కూడా అది వేరే బస్కి షిఫ్ట్ అనేది చేస్తారు. ఇలాగ అంటే ఇలా అంటే కంపెనీ అనేది లాస్ అవ్వకుండా దానికి ఆల్టర్నేటివ్గా స్టాటిస్టిక్స్కి ఇవి మార్చుతూ ఉంటారు. ఓకే, see this one. Misuse of financial autonomy, corporations which are hello మా మిగిలిన వాళ్ళు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. మిస్యూజ్ ఆఫ్ ఫైనాన్షియల్ అటానమీ,
corporations which are financially autonomous may misuse the money on unnecessary projects. And second one is the government intervention. Technically, government cannot interfere in the functioning of these corporations, but the reality of is that the decisions are taken by the corporations only after getting the approval of the government. And third one is the burden on the government. When the corporation suffers losses due to the inefficient management, the government has to help it financially. This may be huge burden on the government. And next classification company is the government company. The definition of the government company is according to Indian Companies Act. A government company means the company which it is started by the government and of which majority of the capital, at least 51%, is subscribed by the central or state government. Example of government company is the Bharat Heavy Electrical Limited, BHEL. Okay, అంటే దీంట్లో షేర్ అనేది 51% గవర్నమెంట్ దే ఉంటుంది. రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా 49% రిమైనింగ్ అమౌంట్ పబ్లిక్ నుంచి షేర్స్ రూపంలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటారు. ఓకే, అంటే ఈ షేర్స్ వలన ఏమవుతుంది, ఇక్కడ కంపెనీ ప్రాఫిట్లో నడుస్తుంది అనుకోండి, ఆ షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఆ షేర్ వాల్యూ పెరిగితే వాళ్ళు అమ్మినప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ అనేది కనబడుతుంది క్లియర్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక్కొక్క షేర్ 10,000 కొన్నారు. ఓకే, అలాగా ఒక 100 షేర్స్ కొన్నారు. ఒక 5 years తర్వాత ఆ షేర్ వాల్యూ 10,000 ఉండదు. మోస్ట్ ప్రాబిలిటీ 12,000 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు. అంటే కంపెనీ ప్రాఫిట్లో నడిస్తే. ఓకే, దానివల్ల వాళ్ళు ఆ షేర్ అమ్మినప్పుడు ఆ ప్రాఫిట్ గెయిన్ చేస్తారు. ఓకే, అలా కాదు, కంపెనీ లాస్లో ఉంది, అప్పుడు షేర్ వాల్యూ తగ్గుతుంది. షేర్ వాల్యూ తగ్గినప్పుడు వాళ్ళు ఆ లాస్ని కూడా భరించాల్సి వస్తుంది. ఓకే, మోస్ట్ ప్రాబిలిటీ ఇక్కడ గవర్నమెంట్ ఓరియంటెడ్ కంపెనీస్ అంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అనేవి పబ్లిక్ అవసరమైనయే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి లాస్ అనేది చాలా తక్కువ, సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, కంపెనీ ఎత్తేయడం లాంటివి ఏం చేయరు, గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కదా. ప్రైవేట్ సెక్టర్ అయితే అలా కాదు, వాడిని నమ్మలేం, వాడు ఈ రోజు ఉంటాడు రేపు పొద్దున్న ఉండకపోవచ్చు. ఓకే, అంటే సెక్యూరిటీ ఉండదు. ఓకే, ఒకవేళ కంపెనీ నిజంగా ప్రాఫిట్స్లో వస్తున్నా కూడా లాస్ చూపించవచ్చు, ఈ అవకాశం ఉంటుంది మాట. కానీ గవర్నమెంట్ ఓరియంటెడ్ కంపెనీస్ అనేవి అలా కాదు, ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు షో ది పబ్లిక్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ షేర్ హోల్డర్స్, అంటే వాళ్ళకి చూపించాల్సిన నెసెసిటీ ఉంది ప్రతిదీ కూడా, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి చూపించాల్సిన నెసెసిటీ లేదు కాబట్టి కంపెనీ అనేది ప్రాఫిట్లో నడుస్తున్నా లాస్ చూపించవచ్చు ప్రైవేట్ సెక్టర్. పబ్లిక్ కంపెనీ అయితే అలా కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా వాళ్ళు పబ్లిక్ చూపించాలి, షేర్ హోల్డర్స్కి సమాధానం చెప్పాలి కూడా. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ కంపెనీస్. Okay, the futures of government company is the majority of these shares in the government company are held by the government. Normally it is the 51% at least. అంటే 51% మెయింటైన్ చేస్తే వాళ్ళు మ్యాక్సిమం కంపెనీ అనేది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు 51% కంటే తక్కువ అయితే ఉండదు. ఒకవేళ ఒకడే 51-52% కొన్నాడు అనుకోండి, ఆ కంపెనీ వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆ పని చేయదు. మోస్ట్ ప్రాబబ్లీ ఎవడైనా షేర్ హోల్డర్ అమ్మినా కూడా గవర్నమెంటే పర్చేజ్ చేయడానికి ఎక్కువ అవకాశం స్కోప్ ఉంటుంది అన్నమాట. ఓకే, దానివల్ల సెక్యూరిటీ ఉంటుంది, గవర్నమెంట్ ఉందా కదా అని. ఓకే, వాళ్ళు డబ్బు పోదు, ప్రాఫిట్ గెయిన్ చేస్తారు. దీస్ ఆర్ ద బెనిఫిట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద గవర్నమెంట్ కంపెనీ లైక్ అదర్ కంపెనీ, ఇట్ ఈస్ రిజిస్టర్డ్ అండర్ ది కంపెనీస్ యాక్ట్. అండ్ థర్డ్ వన్ ఇస్ ద ఇట్ హ్యాస్ ఏ కామన్ సీల్ అండ్ can sue and gets sued by the others. The directors of the government company are monitored by the government. Okay, advantages. The advantages of the government companies is the commercial management, flexibility, private partnership, and fourth one is the capacity to compensate. See this one, government company tries to earn surplus which can be utilized to start new projects or expand the existing one. And second one is the flexibility. Like any other company, the government company can function as per the market recruitment. And third one is the private partnership. The minority shareholders is in the hands of the private persons.
దిస్ బ్రింగ్స్ గ్రేటర్ ఎఫిషియన్సీ ఇన్ దిస్ ఆర్గనైజేషన్స్. అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ షేర్ హోల్డర్స్ పబ్లిక్ సెక్టర్లో రిమైనింగ్ పర్సన్స్ 49% అని చెప్పే కదా, అది ఎవరు ఉంటారు అంటే మోస్ట్ ప్రాబబ్లీ ప్రైవేట్ పర్సన్సే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇటువంటి కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు. కంపెనీ అయితే నష్టాల్లో ఉండదు, ఎందుకంటే పబ్లిక్ యూజ్ అయ్యేయే వీళ్ళు తయారు చేస్తున్నారు. ఓకే, మోస్ట్ ఇంకా కుదిరితే ఇంకా ఎక్కువ షేర్స్ పర్చేజ్ చేయడానికి, తమ కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద కెపాసిటీ టు కాంపిటేట్ with the private persons being a part of the management. These companies can compete with other private companies. And next one, disadvantages. The disadvantages of the government company is the political interference, and second one is the government control and inefficient, and third one is the inefficiency. Political interference, this happens when the directors of these companies are appointed when the party in power changes, so will be directions. Okay, అంటే పొలిటికల్ గవర్నమెంట్ సెక్టార్ కంపెనీస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు పార్టీ మారింది అనుకోండి, వాళ్ళు కన్వీనియంట్గా పైన అఫీషియల్స్ని అందరినీ కూడా మార్చేస్తారు అనమాట. అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఒకడు ఉన్నాడు, ఈ పార్టీ మారేటప్పటికి ఆ కాంట్రాక్టర్ ఉన్నాడు అని మార్చేస్తారు. ఓకే, ఐఏఎస్ ఆఫీసర్స్ని మార్చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రతిదీ కూడా ఇలాగా చేంజెస్ చేసుకుంటూ రావడం వల్ల కొంత టైము, మనీ అనేవి వేస్ట్ అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద గవర్నమెంట్ కంట్రోల్. యాజ్ 51% ఆఫ్ షేర్స్ హెల్డ్ బై ద గవర్నమెంట్, దీస్ కంపెనీస్ ఆర్ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్. Private persons, being the minority shareholders, have very little say in the functioning of the company. Okay, and third one is the inefficiency. Due to the government control, the political interference, it becomes very difficult for these companies to functioning inefficiency. These are the disadvantages of government companies. Okay, మనం ఇప్పటి వరకు మనం పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లో క్లాసిఫికేషన్స్ చెప్పుకున్నాం. ఓకే, one is the departmental organization, and second one is the public corporation, and third one is the government companies. Okay, next one is the next concept is business cycle. Okay, అంటే బిజినెస్ లో అసలు ఎటువంటివి మనం చూస్తూ ఉంటాం. జనరల్ గా ప్రాస్పెక్టివ్ పేజ్ అని, అలాగే రెసిషన్ పేజ్ అని, అలాగే డిప్రెషన్ పేజ్ అని, అలాగే రికవరీ పేజ్ అని. ఓకే, ఇటువంటి 4 టైప్స్ చూస్తాం. అంటే బాగా డెవలప్ అవ్వడం. ఓకే, ఆ ప్రాఫిట్స్ని గెయిన్ చేయడం. రెసిషన్ పీరియడ్, ఇప్పుడు నడుస్తున్నది ప్రజెంట్ రెసిషన్ పీరియడ్. అంటే లాభాలు రావట్లేదు, అలానే తీవ్రమైన నష్టాలు కూడా ఏం చూడట్లేదు. ఒక రెసిషన్ పీరియడ్ అంటే ఆ పీరియడ్లో మనకి ఏమవుతుంది, అంత లాభాలు లేకుండా ఏదో బిజినెస్ నడుస్తుంది అనమాట. ఓకే, డిప్రెషన్ పీరియడ్ అంటే నష్టాల్లోకి వెళ్ళిపోవడం అన్నమాట కంపెనీ అనేది. ఇప్పుడు చెప్పే కదా, బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది నష్టాల్లో కాకుండా ప్రాఫిట్ గెయిన్ చేయకుండా ఒక మాధ్యమంగా వెళ్తుంది అన్నమాట, మీడియంగా. ఓకే, అటువంటి పీరియడ్ని రెసిషన్ పీరియడ్ అంటున్నాం. డిప్రెషన్ పీరియడ్ అంటే లాసెస్లోకి వెళ్ళిపోవడం. రికవరీ పీరియడ్ అంటే మళ్ళీ దాని కంపెనీ స్లోగా ఇంప్రూవ్ అవ్వడం అన్నమాట, నష్టాల్లోంచి స్లోగా రెసిషన్ పీరియడ్ వచ్చి, రెసిషన్ పీరియడ్ నుంచి ప్రాస్పెక్టివ్ పేజ్కి వెళ్ళడం అన్నమాట. అంటే సైకిల్ ఎలా ఉంటుంది, సైన్సాయిడల్ వేవ్ కింద ఉంటుంది అన్నమాట. సి దిస్ వన్, రికవరీ, ప్రాస్పెక్టరీ. ఓకే, తర్వాత పీక్ లెవెల్ని మనం బూమ్ అంటున్నాం ఇక్కడ. ఓకే, పీక్ పీరియడ్ని. నెక్స్ట్ రెసిషన్ పీరియడ్ అంటే ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. తర్వాత డిప్రెషన్ పీరియడ్ అంటే మళ్ళీ ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇక్కడ నుంచి ఇంకోండి ఈ పీరియడ్ని ఇక్కడ డిప్రెషన్ పీరియడ్ అంటారు. నెక్స్ట్ రికవరీ పీరియడ్ అంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది అన్నమాట. ఇలాగా బిజినెస్ సైకిల్ అనేది ఉంటుంది. ఎకనామికల్ అండ్ టైం యాక్సిస్లో చూపిస్తున్నాడు ఇక్కడ. ఓకే, సి దిస్ వన్, బిజినెస్ సైకిల్. The term business cycle or economic cycle refers to the economic-wide fluctuations in the production or economic activity over the several months or years. Okay, the business cycle or trade cycle is divided into 4 phases. One is the prosperity phase. That means expansion or boom or upswing of economy. Okay,
Next one is the recession phase from prosperity to depression. Upper turning point is called as the recession phase, and third one is the depression phase, contraction or downswing of economy, and fourth one is the recovery phase from depression to the prosperity, lower turning point. The 4 phases of the business cycles are shown in the figure. See this one. Okay, first one is the prosperity phase. When there is an expansion of output, income, employment, price, and profits, there is also rise in the standard of living. Okay, this period is termed as the prosperity phase. The features of this prosperity period are phase is the high level of output and trade, and second one is the high level of effective demand, and third one is the high level of income and employment, and fourth one is the rising interest rates, inflations, and large expansion of the bank credit, overall business optimism, a high level of MEC, marginal efficiency of capital and investment. These are the futures of prosperity phase. Okay. Due to the full employment of resource, the level of production is maximum, and there is the rise in GNP. That means the gross national product. Due to the high level of economic activity, it causes a rise in the prices and profits. There is an upswing in the economic activity, and the economy reaches its peak. This is also called as a boom period. Okay, and next one is the recession phase, the turning point from the prosperity to depression in terms of as a recession phase. During the recession period, the economic activity slow down when the demand starts falling. Okay, the overall production and future investment plans are also giving up. There is a steady discipline in the output, income, employment, prices, and profits. The businessman lost the confidence and become a pessimistic. ఓకే, అంటే చెప్పే కదా డెసిషన్ పీరియడ్లో ఏమవుతుంది, అమ్మకాలు ఉండవు. ఈ అమ్మకాలు ఉండకపోవడం వల్ల ఏమవుతుంది, వాడు ఇన్వెస్ట్మెంట్ పెడతాడు, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసాడు, ఫైనల్ ప్రోడక్ట్ తయారైపోయింది, మార్కెట్లోకి రిలీజ్ అయిపోయింది, అమ్మకాలు లేవు. అమ్మకాలు లేపడం వల్ల ఏమవుతుంది, వాడు ఇన్ టైంలో ప్రాఫిట్ గెయిన్ చేయలేడు. దానివల్ల ఏమవుతుంది, కొంత రెంట్స్, ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఆగవు కదా, ఇప్పుడు రెంట్ పే చేయాలి. ఓకే, కంపెనీ రెంట్ పే చేయాలి, ఎక్స్పెండిచర్స్ పెరిగిపోతూ ఉంటాయి, మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల వాడు కొంత లాస్లో ఉండడం వల్ల వాడు కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. ఓకే, దానివల్ల ఇదంతా కూడా రెసిషన్ పీరియడ్లో జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద డిప్రెషన్ ఫేజ్. When there is a continuous decrease of output, income, and employment, prices, and profits, there is a fall in the standard of living, and depression sets in. The futures of the depressions are fall in volume of output and trade, fall in income and rise in employment, decline the consumption and demand, fall in interest rate, and deflation and contraction of the bank credit, overall business pessimism, and a fall in MEC, where MEC is the marginal efficiency of the capital and investment. In this depreciation, there is a underutilization of the resource. Okay, fall in GNP, and the aggregate economic activity is at lowest and causing a decline in prices and profits until the economy reaches in the thought. Okay, next one is the recovery phase. The turning point from the depression to expansions is termed as a recovery or a revival phase. During the period, the revival or recovery, there is a expansion and rise in the economic activities. Okay, and the demand starts rising, production increases, and this causes an increase the investment. There is a steady rise in the output, income, employment, prices, and profits. ఓకే, ఈ రికవరీ ఫేజ్లో మనకి స్లోగా నష్టాల్లోంచి నెమ్మదిగా ఓకే లాభాలు అనేవి రావడం అనేది జరుగుతుంది. ఓకే, దాన్ని బట్టి కాన్ఫిడెన్స్, బిజినెస్ చేసే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే, దానికి తగ్గట్టుగా వాళ్ళు బిజినెస్ చేస్తారు, నెమ్మదిగా టోటల్గా రికవర్ అవుతుందన్నమాట. ఓకే, ప్రాఫిట్స్ గెయిన్ చేయడం వల్ల. దీస్ ఆర్ ద బిజినెస్ సైకిల్ ఆఫ్ ది బిజినెస్ సైకిల్. ఓకే, different pages of this business cycle. ఓకే, నెక్స్ట్ క్లాసు అంటే ఇక్కడ వరకు మనకి టోటల్గా 4th యూనిట్ కంప్లీట్ అయింది. ఓకే,
బిజినెస్ సైకిల్ అలాగే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అనేవి ఇక్కడ ఈరోజు క్లాస్లో చెప్పాం. నెక్స్ట్ క్లాస్లో ఓకే అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇవ్వాలి. ఇంకా అసైన్మెంట్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో ఇస్తాను. ఓకే థ్యాంక్ యూ.